ఉదయకాల సమయంలో చదివించిన వాక్య భాగం గుర్తుందా మీకు? రిఫరెన్స్ గుర్తుందా? ఉమ్, నాకెళ్ళి చూస్తారేంది రిఫరెన్స్ గుర్తుందా అంటే? యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14, 15, 16 వచ్చినారు కదా. తీయండి ఒకసారి. ఆ అందరు తీయండి అమ్మ, ఒకసారి అందరు తీయండి. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ తీయండి. ఉమ్, ఆ, ఇప్పుడు చదువమ్మా పెద్దగా. అయితే సియోను, ఉమ్, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కళ్ళ వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మహాగణుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మరి ఈ దినములో మీరు జ్ఞాపకం చేసుకొని ఈ దినము నీ సన్నిధిలో ఉండటానికి మాకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నాయన, మరి నిన్ను గురించి ఆలోచించడానికి, అలాగే ఇక్కడికి వచ్చిన యవనస్తులు వారి జీవితాలని తొంగి చూసుకోవడానికి, వారి హృదయాల్లోకి తొంగి చూసుకొని ఆలోచించడానికి మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా, మరి ఈ కొద్ది నిమిషాలు చివరి మాటలుగా మరి బిడ్డలకు చెప్తా ఉండగా మీరే తోడై ఉండి కృప చూపించి సహాయం చేసి వచ్చిన మీ బిడ్డలతో మాట్లాడి మహిం పొందమని కనికరించమని యేసుక్రీస్తు పునినామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రైట్. పాపం ఉదయకాల సమయం నుంచి మీరు మీ అమూల్యమైన విలువైన కొంచెం సౌండ్ పెట్టినా సౌండ్ పెట్టి విలువైన సమయాన్ని ఇక్కడ వెచ్చించారు. కొంత ఆసక్తికరమైనటువంటి విషయాలు నేర్చుకునే ఉంటారు ఖచ్చితంగా. అలాగే మరి కొంత మరి యవనస్తులు కదా, ఎక్కువసేపు కూర్చోలేరు, ఎక్కువసేపు వినలేరు. కొంత బోరింగ్గా కూడా మీరు ఫీల్ అయ్యి ఉంటారు. కొన్ని విషయాలు ఖచ్చితంగా నేర్చుకొని ఉంటారు. కొన్ని విషయాలు మీ హృదయాలను తాకి ఉంటాయి. కొంతమంది నిర్ణయాలు చేసుకున్నారు, మంచిది, సంతోషం. కొంతమంది ఇప్పుడే కాదులే అనే ఆలోచనలో కూడా వచ్చి ఉంటారు మీరు. కాబట్టి మనం అందరం రకరకాల ప్రజలం కాబట్టి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి కదా, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయాల్లోకెల్లా గొప్ప నిర్ణయం ఈ లోకంలో ఏదన్నా ఉంది అంటే నీ జీవిత పరమార్థం తెలుసుకోవటం. ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితం యొక్క పరమార్థం, నా జీవితం యొక్క పర్పస్ ఏంటి అని తెలుసుకోవటం, దాని గురించిన ఒక నిర్ణయం చేసుకోవటం అనేది లైఫ్లోకెల్లా చాలా ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయం. అది ఏంటి అంటే నీ సృష్టికర్తను నువ్వు వెరగటం, నీ సృష్టికర్త చేతుల్లో నీ జీవితాన్ని పెట్టుకోవటం. అది చాలా విలువైనటువంటి విషయం. చూద్దాం, మరి కొద్ది నిమిషాలు నేను మీతో మాట్లాడి ముగించాలని ఆశపడతా ఉన్నాను. సాధారణంగా మరి దేవుడు యొక్క లక్షణం ప్రేమ అనేది చూసాం కదా. దేవుడి లక్షణం ప్రేమ. ఆ ప్రేమకు మూలం ఏంటి అంటే పరిశుద్ధత. ప్రేమకు మూలం ఏంటి చెప్పండి? పరిశుద్ధత. అవుట్ ఆఫ్ హిస్ హోలీనెస్ లవ్ విల్ కమ్. ఆయన పరిశుద్ధతలో నుంచే ఏం పుట్టుకొని వచ్చింది? ప్రేమ అనేది పుట్టుకొని వచ్చింది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ప్రేమ కూడా మంచిదే. ఆయన ప్రేమ కూడా మంచిదే. అర్థమవుతా ఉందా? ఈ లోకంలో కొన్ని రకాల ప్రేమలు ఉంటాయి. అయితే చంపుతాడు, లేకపోతే సస్తాడు. అదే ప్రేమ సాడిస్ట్ లవ్. దాన్ని ఏమంటారు? ఎందుకని ఈ శాడిజం లవ్ లోకంలో మనకు కనబడతా ఉంది అంటే మానవుడు పాడైపోయినోడు. పాడైపోయినోళ్ళలో నుంచి పవిత్రమైన ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది?
పాడైపోయినోడి జీవితంలో నుంచి బాగు చేసే ప్రేమ రాదు. పవిత్రమైన ప్రేమ రాదు. అవసరాలు తీర్చుకునే ప్రేమ, ఇంకా చెప్పాలంటే స్వార్థంతో కూడినటువంటి ప్రేమలు బయటికి వస్తాయి. అందుకే మీకులాంటి యవ్వనస్తుల్ని స్టడీ చేయగా నాకు లోకంలో 3 రకాల ప్రేమలు కనపడ్డాయి. 3 రకాల ప్రేమలు. ఒకటి ఇఫ్ లవ్ అంటారు. ఏమంటారు? చెప్పండి అందరూ. యేసుప్రభు వారు చెప్పాల్సిందంతా చెప్పి చివర్లో ఒక మాట అంటాడాయన. ఏమంటాడు? చెప్పండి. యేసుప్రభు వారు ప్రజలకి చెప్పాల్సిందంతా చెప్పి చివర్లో ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఏమంటాడండి? చెవి గలవాడు వినుగాక అంటాడు. నేను గూడా మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతూ ఒక మాట అంటున్నా. నోర్లు గలవాళ్ళు మాట్లాడునుగాక. కాబట్టి మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతా ఉంటా. మీరు నోరు తెరిసి జవాబు చెప్పాలా. ఓకేనా? రైట్. ఇఫ్ లవ్ అంటే అర్థమేంటి? ఇఫ్ అంటే అర్థమేంటి? అయితే, ఏమైతే? నువ్వు అందగత్తెవైతే నేను నిన్ను ప్రేమిస్తా. నువ్వు అందగాడివైతే నేను నిన్ను ప్రేమిస్తా. లేకపోతే చెక్కేస్తా. లేకపోతే చెక్కేస్తా. ఇదే ప్రేమ. ఇఫ్ లవ్. అయితే, నువ్వు సో అండ్ సో అయితే నేను నిన్ను ప్రేమిస్తా. లేకపోతే చెక్కేస్తా. మా చిన్న వయసులో అంటే మీకులాంటి యవ్వనస్తులుగా ఉన్నప్పుడు కొన్ని పాటలుండేయి. సినిమాల్లో పాటలు. ఎవరెస్ట్ ఎంతెత్తైనా ఎక్కేస్తా నీకోసం. పసిఫిక్ ఎంత లోతైనా దూకేస్తా నీకోసం. పాట నాకేమనిపించిందంటే, వీడి అవసరం తీరినాక చెక్కేస్తాడు వీడి కోసం. ఇందులోనే ఉంది పెద్ద మోసం అనిపించింది నాకు. దిస్ ఈజ్ ఇఫ్ లవ్. ఇఫ్ అంటే అయితే కదా! పాపం ఆడపిల్లలకు ఉన్నటువంటి ఒక నేచర్ చెప్తా. వినండి జాగ్రత్తగా. ఎవడన్నా ఒక అబ్బాయొచ్చి ఎవరెస్ట్ ఎంత ఎత్తైనా ఎక్కేస్తా నీకోసం అనగానే, వాడెక్కుతాడో లేదో గాని ఈమె ఎక్కుద్ది ముందుగానే ఎవరెస్ట్. తర్వాత తెలీదు పాపం వాడు పసిఫిక్‌లో ముంచిపోతాడన్న సంగతి తర్వాత తెలీదు. తర్వాత ఏం జరుగుద్దో తెలీదు. ఆడపిల్లల నేచర్ అలా ఉంటది. అర్థమవుతా ఉందా? క్లాసులో ఆడపిల్లల్ని చెడగొట్టేది ఎవరయ్యా అంటే ఆడపిల్లలే. మీకు తెలుసో లేదో? అబ్బా! చూడబ్బా! నీకెళ్ళే చూస్తున్నాడు చూడబ్బా! అని. ఆయమ్మ అంటది నేనెంత కర్రీగా ఉంటే నాకెళ్ళి ఎందుకు చూస్తాడే? ఏమోనబ్బా! నీకెళ్ళే చూస్తున్నాడబ్బా! చెడగొట్టేదెవరు? లేనిపోనియి కల్పించి ఆడపిల్లల్ని చెడగొట్టేది ఆడపిల్లలే. అర్థమవుతా ఉందా? ఇఫ్ లవ్. ఇంకా చెప్పాలంటే ఈ ఇఫ్ లవ్‌ని సినిమాల్లో ఎక్కువ చూపిస్తా ఉంటాడు. మోస్ట్ ఆఫ్ ద 90% మూవీ టైటిల్స్ దేని మీద వస్తాయి? చెప్పండి. ప్రేమ అనే దాని మీదనే వస్తాయి కదా! ప్రేమ. ఎందుకు అంటే మీ యూత్‌ని క్యాచ్ చేసుకోవటం సినిమా వాడికి బాగా తెలుసు. ఎందుకంటే మీరొస్తే కానీ వాడికి డబ్బులు రావు. మేము సినిమాలు చూసే ఏజ్‌లో అంటే మీ ఏజ్‌లో నేను డిగ్రీ సెకండ్ ఇయర్‌లో యేసుప్రభు వారిని నమ్ముకున్నా. అప్పటి నుంచి మానేసా. అంతకుముందు సినిమాలు చూసేటప్పుడు టైటిల్స్ ఇయ్యే. 'ప్రేమంటే ఇదే రా' అంటాడు. ఏమంటాడు? 'ప్రేమంటే ఇదే రా' యాడికి రావాలా? సినిమా హాల్‌కి రావాలి. నేను పోతే గాని వాడికి డబ్బులు రావు. మనం అనుకుంటాం ఒరేయ్! ప్రేమంటే ఇదే గనవా కనుకొన క ప్రేమంటే ఇదే కావాలా? వాడేదో చెబుతాడంట ప్రేమంటే అని సినిమా హాల్‌కి పోతే ఏముంది హీరో, హీరోయిన్ ప్రేమించుకుంటారు. పెద్దలొద్దంటారు. చివర్లో ఒక ఫైటు కలిసిపోతారు. ఇదేందిరా చెప్పిందే చెప్పాడు గాని ప్రేమంటే ఏందో చెప్పలేదు. తలనొప్పి పుట్టి జెండు బామ్ రాసుకోవాల్సొస్తుంది. ఆ తలనొప్పి తగ్గేలోపు ఇంకొకడంటాడు ప్రేమకు వేళాయరా అంటాడు. వాడు కూడా ఏమంటాడు? ప్రేమకు వేళాయరా ఎక్కడికి? సినిమా హాల్. ప్రేమతో రా, ప్రేమిస్తారా, కలిసుందాంరా, విడిపోదాంరా, టైటిల్స్ అన్నీ రా. ఏమిరా యాడికి రావాలి? సినిమా హాల్‌కి రా. యూత్‌ను క్యాచ్ చేసుకోవటం సినిమా వాడికి బాగా తెలుసు. నాకు ఈ సినిమాలు చూసి బోర్ కొట్టి నేననుకున్నా పెద్దయితే నేను కూడా ఒక సినిమా తీయాలి. డైరెక్టర్‌నయితే. ఆ సినిమా పేరేంటంటే 'ఈ లోకంలో ప్రేమంటే ఏంటో ఎవడికి తెలియదురా.' ఈ లోకంలో ప్రేమంటే ఏంటో ఎవడికి తెలియదురా. ఇది తీయాలి. నేననుకున్నది అదనమాట. ఎందుకంటే
ప్రేమ అంటే అది నిర్వచనానికి అందనిది. ప్రేమ అంటే ఏంటి చెప్పండి? అది నిర్వచనానికి అందనిది, అనుభూతికి సంబంధించింది. ఇంట్లో తగాదాడుకునేటప్పుడు అసలు నా మీద నీకసలు ప్రేమే లేదు. ఏమంటారు? నా మీద నీకసలు ప్రేమే లేదు. అంటే ఇదిగో ఎందుకు లేదు అని చూపిచ్చేదా ప్రేమ? లేదంటే ఇది ఇప్పుడే కొనుక్కొత్తా ఉండు అని మార్కెట్‌కెళ్ళి 2 కేజీలు ప్రేమ ఇయ్యరా అంటే తెచ్చేదా? కాదు. అది అనుభూతికి సంబంధించింది. అందుకనే ప్రేమ అనేది ఈ లోకంలో ఎవడికి తెలీదు. అది ఆకర్షణతో కూడిందనుకుంటున్నారు. మన తెలుగులో, తెలుగు బైబిల్‌లో గాని, లేదంటే తెలుగులో గాని రకరకాల ప్రేమలుంటాయి. అన్నిటికి ఒకటే ప్రేమ. కానీ గ్రీకులో ప్రతిదానికి ఒక ప్రేమ ఉంటది. ప్రతిదానికి ఒక పదం ఉంటది. ప్రేమ ప్రతిదానికి ఒక పదం ఉంటది. అన్నదమ్ముల మధ్య ప్రేమకు ఒక పదం ఉంది. భార్యాభర్తల మధ్య ప్రేమకు ఒక పదం ఉంది. బంధువర్గాల మధ్య ప్రేమకు ఒక పదం ఉంది. వాటిని రకరకాల ప్రేమతో పిలుస్తారు. అయి మనకి అవసరం లేదులే. చెప్పినా మీకు అర్థం కాదు. మనకంతా ఒకటే ప్రేమ. మనకన్నిటికీ ఆ! ఒకటే ప్రేమ. ఉయ్యాల్లో పడుకున్న పిల్లోడి దగ్గర నుంచి ఉదయం చెప్పా కదా! ఉయ్యాల్లో పడుకున్న పిల్లోడి దగ్గర నుంచి రేపో మాపో చచ్చిపోయే ముసలోడి దాకా ప్రేమే. ఆ ప్రేమలో రకాలున్నాయి. ఆ ప్రేమల్లో ఏమున్నాయి? రకాలున్నాయి. అర్థమవుతా ఉందా? ఉయ్యాల్లో పడుకున్న చిన్న పిల్లోడిని వాడిని వారి చిచ్చి, బుజ్జి అన్నంత సేపు వాడు కిలకిలా నవ్వుతా ఉంటాడు. పక్కకు పోతే ఏడుస్తాడు. వాడికేం కావాలా? ప్రేమ కావాలి. ఈ మధ్య హెల్ప్ లైన్స్ అంటారు కదా! హెల్ప్ లైన్ కాల్ సెంటర్స్ అంటారు. యావత్ భారతదేశంలో ఎక్కడి నుంచి ఫోన్ చేసినా ఫ్రీయే అంటారు. 4 ఏళ్ల పాప ఒకసారి కాల్ సెంటర్‌కి హెల్ప్ లైన్‌కి ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఏమంటా ఉందంటే, "అంకుల్, అంకుల్ ఈరోజు నా హ్యాపీ బర్త్‌డే. దయచేసి నాకు హ్యాపీ బర్త్‌డే చెప్పరా" అంటుంది. ఎందుకని అంటే, వాళ్ళ నాన్న క్యాంప్‌కెళ్ళిపోయాడు. వాళ్ళమ్మ నైట్ కాల్ సెంటర్‌లో పనిచేస్తది. వచ్చి పడుకుంది. ఉదయాన్నే లెగిసేసరికి ఆ పాపకి హ్యాపీ బర్త్‌డే చెప్పేవాడెవడు లేడు. అందుకే కాల్ సెంటర్‌కి ఫోన్ చేసి, "అంకుల్ ఈరోజు నా హ్యాపీ బర్త్‌డే. నాకు హ్యాపీ బర్త్‌డే చెప్పరా" అంటారు. మరి ఆ చిన్న పిల్లకి కావాల్సిందేంటి? ప్రేమే. అలాగే యవ్వనస్తులు టీనేజ్‌కి వయసొచ్చిన తర్వాత కావాల్సిందేంటి? ప్రేమే. వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత కూడా కావాల్సిందేంటి? ప్రేమే. ముసలోళ్ళు పాపం నలుగురు మాట్లాడుకుంటా ఉంటే మధ్యలో ఇంట్లో దూరి మాట్లాడుతా ఉంటారు. ఈళ్ళేమంటారంటే ఆ! ఎందుకు పద్దాకల మధ్యలో దూరి మాట్లాడతావు? మా తరం వేరు. మీ తరం వేరు. మా జనరేషన్ వేరు. మీ జనరేషన్ వేరు. అన్నం తిన్నవా? టాబ్లెట్‌లేసుకున్నవా? పడుకో పో అంటారు. వాళ్ళకి కావాల్సిందేంటి? పలకరింపు, ప్రేమ. ప్రేమ లేనిది ఈ లోకంలో ఏ మానవుడు బ్రతకలేడు. ఈ టీనేజ్‌లో కలిగే ఆకర్షణే ప్రేమ అనుకుంటున్నారు. అదే పెద్ద మోసం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసినప్పుడు ఫస్ట్ లుక్ అంటారు. ఏమంటారు? ఫస్ట్ లుక్ ఇట్స్ ఎ క్యాప్చర్ అంటారు. ఏమంటారు? క్యాప్చర్ అంటే క్యాప్చర్. క్యాప్చర్ అంటే ఫోటో తీసినప్పుడు ఎదుటి వాళ్ళ పిక్చరు సెల్ ఫోన్‌లో ఏమవుద్ది? క్యాప్చర్ అవుద్ది. ఏమవుద్దండి? ఒక అమ్మాయిని చూసినప్పుడు గాని, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూసినప్పుడు గాని ఫస్ట్ లుక్ ఇట్స్ ఎ క్యాప్చర్. ఏంటండి? క్యాప్చర్. వాడు అంతటితోటి ఆగడంట. సెకండ్ లుక్‌కెళ్ళిపోతాడంట. ఎక్కడికెళ్ళిపోతాడు? సెకండ్ లుక్ ఇట్స్ ఎ ర్యాప్చర్ అన్నారు. ఏమన్నారు? ర్యాప్చర్ అంటే ఎత్తబట్టం, గాల్లో తేలియాడటం, ఊహాలోకాల్లో బ్రతకటం. "ఒరేయ్! దిగురా భూమి మీదకన్నా" వాడు దిగడు. ఊహాలోకాల్లో తేలియాడుతా ఉంటాడు. ఒకసారి ఒక తమ్ముడు నాకు ఫోన్ చేసి, "అన్నా ప్రేమలో పడొచ్చా అన్నా?" అంటే, "పడబాకురా కాళ్ళిరుగుతాయి" అన్నా. "అహా! అసలది గాదన్నా ప్రేమించొచ్చా అన్నా" అన్నాడు. "ఎందుకొచ్చిందిరా నీకీ డౌట్" అన్నా. "ఏందోనన్నా మంచినీళ్ళు తాగుతున్నా, అన్నం తింటున్నా, పడుకున్నా, లేచినా నాకెందుకోనన్నా ఆ యమ్మాయే గుర్తుకొస్తా ఉందన్నా. ఎందుకోనన్నా నా గుండె తేలిపోతా ఉందన్నా" అంటే, "జాగ్రత్తరా పేలిపోద్ది" అన్నా. "జాగ్రత్తరా పేలిపోద్ది" అన్నా. ఎళ్ళావాడు. సంవత్సరం
వాడిని తిప్పించుకుంది. వాడి దగ్గర ఉన్న డబ్బులన్నీ కాజేసింది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి వాడి కళ్ళ ముందే ఇంకొకడితో తిరుగుతా ఉంది. అది తట్టుకోలేక వాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇదేనా ప్రేమంటే? తల్లిదండ్రులు నీ మీద పెట్టుబడి పెట్టి నేను కని పెంచి పెద్ద చేసి ప్రయోజకుడు అవుతావని డబ్బులు పంపించి చదివిస్తా ఉంటే, ఎవరో ఒక అమ్మాయి సంవత్సరం పరిచయం అయిందని ఆ అమ్మాయి మోజులో పడి ఆత్మహత్య చేసుకోవటమేనా ప్రేమ అంటే? ఈ ఆకర్షణ ప్రేమ కాదు. ఆకర్షణ ప్రేమ కా అర్థమవుతా ఉందా? దీన్ని ర్యాప్చర్ అంటారు. ఏమంటారు? ర్యాప్చర్. ఫస్ట్ లుక్ ఏంటమ్మా? ఏనానా? ఏ వయసు నీది? చదువుకునే వయసేనా? సరదాగా తిరిగే వయసా? ఏం చదువుతున్నావు నువ్వు? ఆ? ఇంటర్ ఫస్ట్ ఇయరా? నాకు 8వ తరగతి అనుకున్నాను. సరే. ఫస్ట్ లుక్ ఏంటి చెప్పు? ఏం పేరు నాన్న నీ పేరు? ఏం సిగ్గుపడుతుందో? నీకు పెళ్లి చూపులు చూడటానికి కాదు అడుగుతుంది నేను. ఆ, ఏం పేరు? నేను చెప్పనంటవా? ఆ, ఏం పేరు? కిరణా? ఓకే, రైట్. ఫస్ట్ లుక్ ఏంటి కిరణ్? నాకెళ్ళి చూసి చెప్పు. క్యాప్చర్. సెకండ్ లుక్, థర్డ్ లుక్ చెప్పమంటారా? నువ్వు చెప్పమంటారులే, నాకు తెలుసు. థర్డ్ లుక్ టార్చర్. ప్రేమిస్తావా? కొబ్బరి బాండాలు నరికే కత్తి బయటికి తీయమంటావా? ప్రేమిస్తావా? యాసిడ్ బాటిల్ బయటికి తీయమంటావా? ఇప్పుడే సగం బాత్రూంలు కడిగా, సగం నీకోసమే ఉంచా. ఇదేంటి చెప్పండి? టార్చరు. ఫోర్త్ లుక్ ఉంది. ఫోర్త్ లుక్, ఆ సంగతి వాళ్ళ నాన్నకో వాళ్ళ బాబాయ్కో తెలిసిందంటే మన పని ఫ్రాక్చర్. హాస్పిటల్లో స్ట్రక్చర్ మీద పడుకొని టించర్ రాసుకోవాల్సి వస్తుంది. పిండి కట్టు కట్టుకొని బయటికి రావాల్సి వస్తుంది. అర్థమవుతా ఉందా? పోలీస్ స్టేషన్ నుంచో హాస్పిటల్ నుంచో బయటికి రావాల్సి వస్తుంది. ఏమైందిరా? ఆ కట్లేందిరా అంటే ఏమి లేదు. బయటికి ఏం చెబుతాం? చెప్పలేం. ఫోర్త్ లుక్ తర్వాత ఎన్నో లుక్? ఫిఫ్త్ లుక్ లేదు, ఆఖరి చూపే అంటారు దాన్ని. అప్పటికి బయటకు వచ్చి నేనన్నా బతకాలా అదన్నా బతకాలని బయటకు వచ్చావనుకో, గొడవలు చేస్తా ఉంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఏం చేస్తారు? పోలీసులు అరెస్ట్ చేసి అడవిలోకి తీసుకెళ్తారు. అడవిలో తీసుకెళ్ళి ఏమంటారు? వీళ్ళు మా మీదే, మా తుపాకులు తీసుకొని మమ్మల్నే కాల్చబోయారు. గత్యంతరం లేక వీళ్ళని ఏం చేయాల్సి వచ్చింది? ఎన్కౌంటర్. ఫైనల్ లుక్ అది, ఆఖరి సూపు. అది ప్రజెంట్ స్టూడెంట్ యొక్క సినారియో. అట్లా బ్రతుకుతా ఉన్నారు. ఇదేనా ప్రేమంటే? చెప్పండి. జాగ్రత్త అబ్బాయిలు, మోసపోబాకండి. ఇందాక అమ్మాయిలకి చెప్పా కదా ఎవరెస్ట్ గురించి, అబ్బాయిలకి చెబుతా. పార్కులో ఇద్దరు ప్రేయసి ప్రేమికులు మాట్లాడుకుంటున్నారంట. ఒక ప్రియుడు అడిగాడంట ప్రేయసిని, ప్రియా, ప్రియా, ఏం చూసి ప్రేమించావు? ఆమె మనసులో అనుకుంటుందంట, నిన్ను చూసి ప్రేమించడానికి ఏముందిరా, ముందు మున్సిపాలిటీ వెనక పర్సనాలిటీ. నీ పర్సన్ చూసి ప్రేమించా అని అనబోయి బయటికి నీ మనసును చూసి ప్రేమించా ప్రియా, జాగ్రత్త, నీ మనసును చూసి ఎవడు ప్రేమించేవాడు ఈ లోకంలో లేడు. అర్థమవుతా ఉందా? అసలు ఒక మాట చెబుతా మీకు, వినండి, జాగ్రత్తగా వినండి. ఉదయం లెగిసి అద్దం ముందు నించుంటే మన ముఖం మనకే నచ్చదు, పక్కనోడికి నచ్చాలంటే ఎట్టయితే? చెప్పండి, వాస్తవంలో బతుకుదాం. ఉదయం లేచి అద్దం ముందు నిల్చుంటే ఏంది నీ ముఖం ఎట్టుంది? ముఖం నిండా మొటాలు, పక్కకు పోయిన జుట్టు, చెరిగిపోయినటువంటి చింపిరి జుట్టు, చీకేసిన తాటికాయలాంటి ముఖం మనకే నచ్చదు, పక్కనోడికి ఎట్ట నచ్చుద్ది? అబద్ధం కదా ఇదంతా. జాగ్రత్త. ఒక అమ్మాయి నిన్ను చూసి ఐ లవ్ యూ అన్నదనుకో కిషోరు, నువ్వు 5వ వాడివి. అర్థమవుతుందా? కాబట్టి మోసపోబాకు. అందులో ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నావు. అమ్మ, ఒక అబ్బాయి చూసి ఐ లవ్ యూ అన్నాడంటే నువ్వు 5వ దానివి. గుర్తుపెట్టుకో, లోకం అంత భయంకరంగా ఉంది. నిన్నుగా ప్రేమించేవాడు ఎవడు లేడు ఈ లోకంలో. అందుకే శ్రీశ్రీ కవి కదా ఆయన, శ్రీరంగం శ్రీనివాసరావు మంచి కవి. ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా?
జాగ్రత్తేనండి. నాకు తెలిసిన నేను వేరు, నీకు తెలిసిన నేను వేరు, నాకు తెలిసిన నేను నీకు తెలిస్తే నువ్వు నన్ను ప్రేమిస్తావా? అర్థమైందా? ఏందో సార్ నాకు తెలుసు, నీకు తెలుసు అంటాం తప్ప నాకేం తెలియట్లేదు. జాగ్రత్తగా చెప్తా వినండి. నాకు తెలిసిన నేను వేరు. నేనెంత దుర్మార్గుడినో నాకు బాగా తెలుసు. బట్ నీకు తెలిసిన నేను వేరు. సార్ చాలా మంచి మాటలు చెబుతున్నాడు. చాలా మంచోడు అనుకుంటున్నారు మీరు. బట్ నాకు తెలిసిన నేను ఎంత దుర్మార్గుడినో నీకు తెలిస్తే నువ్వు నన్ను ప్రేమిస్తావా? నెవర్. మనల్ని ఎవ్వడు ప్రేమించడు. నీ రహస్య జీవితం ఒక తెర మీదేస్తే, నీ అంతరంగ జీవితం ఒక తెర మీదేస్తే నిన్ను నిన్నుగా ప్రేమించేవాడెవడో ఉండడు. నీ పక్కన స్నేహితురాలే, నీ పక్కన స్నేహితుడే నీ ముఖం మీద ఊసి నువ్వు ఇలాంటోడివి, ఇలాంటి దానివి అనుకోలేదని వెళ్ళిపోతారు. అలాంటి క్యారెక్టర్లు మనయి. నెత్తి మీద రూపాయి పెడితే రూ. 1 కూడా ఎవడు కొండవు మనల్ని. మన క్యారెక్టర్లు అలాంటివి. అందుకే ఆయన అన్నాడు ఆ మాట. నాకు తెలిసిన నేను వేరు, నీకు తెలిసిన నేను వేరు. నాకు తెలిసిన నేను నీకు తెలిస్తే నువ్వు నన్ను నిన్ను నిన్నుగా ప్రేమించేవాడు ఈ లోకంలో ఎవడు లేడు. అర్థమవుతా ఉందా? రెండోది బికాజ్ ఆఫ్ లవ్. రెండోది ఏంటండి? బికాజ్. బికాజ్ అంటే అర్థం ఏంటి? బికాజ్ అంటే అర్థం ఏంటి? అందువలన, ఎందువలన, నువ్వు నాకు సహాయము చేసినందువలన నేను నిన్ను ప్రేమిస్తా, లేకపోతే చెక్కేస్తా. ఈ ప్రేమలు ఎక్కడ కనపడతాయో తెలుసా? టీవీ అడ్వర్టైజ్మెంట్లో కనపడతాయి ఎక్కువగా. ఒకడు ఒక అమ్మాయికి ప్రేమ లేఖలు రాస్తా ఉంటాడు, రాస్తా ఉంటాడు, రాస్తా ఉంటాడు. ఎన్ని రాసినా ఆమె ప్రేమించదు. అప్పుడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతాడు. అబ్బాయి కిషోరు, ఎన్ని ప్రేమ లేఖలు రాసినా నా ఫ్రెండ్ అమ్మాయి నన్ను ప్రేమించట్లేదు, ఒక మంచి సలహా చెప్పు కిషోర్ అంటాడు. అప్పుడు కిషోర్ ఉండి, అసలు నువ్వు ఏ పెన్ను తోటి రాస్తున్నావురా? నీ పెన్ను తీసుకొనిరా. పెన్నుకు దీనికి అసలు తీసుకొనిరా. ఇదిగోరా ఈ పెన్ను తోటి రా. ఈ పెన్ను తోటి రాస్తే అమ్మాయి ఎందుకు ప్రేమిస్తుందిరా? రోటోమాట్ పెన్ను తోటి రాయి. లిక్తే లిక్తే లవ్ హో జాయ్. క్యాప్షన్ ఏంటండి దానికి? ఆ రోటోమాట్ పెన్ను తోటి రాయి. క్యాప్షన్ ఏంటి? లిక్తే లిక్తే లవ్ హో జాయ్. రాసే కొద్దీ పుట్టుద్దంట. ఏం పుట్టుద్దంట? ఏ పెన్ను తోటంట? ఏ పెన్ను తోటయ్యా తమ్ముడా? ఏ పెన్ను తోటి? రోటోమాట్ పెన్ను తోటి. నాకు అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, ప్రేమించింది వీణ్ణా? వీడు రాసిన పెన్నునా? బికాస్ ఆఫ్ రోటోమాట్ పెన్ ఐ లవ్ యూ. నువ్వు రోటోమాట్ పెన్ తోటి రాసినందువల్ల నేను నిన్ను, అంటే ప్రేమించింది వీడిని కాదు. అదే ప్రియా, నీ పర్సన్ చూసి ప్రేమించా అంటారు చూడండి. ఈ ప్రేమలు అనమాట అది. అర్థమవుతా ఉందా? సైకిల్ వేసుకొని వస్తాడు, అమ్మాయి ఎక్కదో. పల్సర్ బైక్ వేసుకొని రాగానే వావ్ అని చెప్పి బైక్ ఎక్కుద్ది. అంటే ఎవరిని ప్రేమించినట్టు? అంతేగా. అందుకనే పాపం మన కుర్రోళ్ళు క్లాసులోకి వెళ్ళేటప్పుడు వావ్ అని అరుస్తున్నాడు. ఎందుకు అరుతున్నాడంటే అమ్మాయిలందరూ వాడికి వెళ్ళి క్లాసులోకి రాగానే ఏదో రకంగా నన్ను గుర్తించండి రా అన్నట్టు ఉంటుంది అనమాట. క్రాఫ్ట్ స్టైల్స్ మారిపోతాయి, ప్యాంట్లు చినిగిపోతాయి కదా. గడ్డం స్టైల్ మారుద్ది. ఎందుకంటే ఏదో ఒక రకంగా నా వైపు జనాలు చూడాలి. అంటే ఏంటి? మ్యాన్ ఈ రోజుల్లో ఐడెంటిటీ క్రైసిస్ తో బాధపడుతున్నాడు. అంటే నన్నెవడు గుర్తించట్లా, నన్నెవడు గమనించట్లా, నన్నెవడు ప్రేమించట్లా. అది మానవుని యొక్క నైజం అలాగుంది. ఇంకో పాట చెబుతాం మీకు. ఇప్పుడు పాటలు కాదులేండి, మీకు ఆ పాటలు విన్నారో లేదో నాకు తెలియదు, అప్పుడప్పుడు వినపడతా ఉంటాయేమో. ఆ పాట ఏంటంటే, మనచా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా. ఆ పాట ఏంటి? మనచా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా. ఏమేం తక్కువ తినదు అనుకున్నావా హీరోయిన్? పనిలో పనిగా జతకడితే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా. ఈ పాటల తర్వాత నాకేమనిపించిందంటే, మైసూర్ ప్యాలెస్ రాసియటానికి వీడెవడు, రాయించుకోవడానికి ఆవిడెవరు? వాళ్ళదన్నరు పట్టుకొని. అంటే ఏదో ఒకటి ఇస్తే నేను నిన్ను ప్రేమిస్తా, లేకపోతే చెక్కేస్తా. బికాజ్ ఆఫ్ లవ్.
ఏ ప్రేమ అండి ఇది? ఆ, మూడో ప్రేమ చెప్పి నేను ముగిస్తా. మూడో ప్రేమ ఏంటంటే, ఇట్స్ ఎ ఇన్స్పైట్ ఆఫ్ లవ్, ఇట్స్ ఎ అగాపే లవ్, ఇట్స్ ఎ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిది తెలుసా? నువ్వు అందగత్తెవు కాదా, అయినా కూడా నేను నిన్ను ప్రేమిస్తా. నువ్వు అందగాడివి కాదా, అయినా కూడా నేను నిన్ను ప్రేమిస్తా. నీ దగ్గర డబ్బు లేదా, అయినా కూడా నేను నిన్ను ప్రేమిస్తా. నిన్నెవరు గుర్తించట్లేదా, నేను ఆల్రెడీ నిన్ను గుర్తించి నీ కోసం ప్రాణాన్ని పెట్టా. నిన్నందరూ చీకొడుతున్నారా, చీదరించుకుంటా ఉన్నారా, అయినా కూడా నేను నిన్ను ప్రేమిస్తా. ప్రేమించి నీ కోసం నా ప్రాణాన్ని ఇస్తా. ఇదే ప్రేమ. ఇది దేవుని ప్రేమ. ఇది ఎవరి ప్రేమ అండి? దేవుని ప్రేమ. అగాపే లవ్ అంటారు. అగాపే లవ్ అంటే అర్థం ఏంటంటే, ఈ ప్రేమకు హద్దులు ఉండవు. ఈ ప్రేమకు ఏముండవండి? బౌండరీస్ ఉండవు. అబ్బాయి నేను ఎంతవరకే నేను ప్రేమిస్తా అనేది ఉండదు ఆయన దగ్గర. తర్వాత ఎల్లలు ఉండవు. ఎల్లలంటే దానికి ఇంకా ఇంతవరకే అనేది ఉండదు. కొలతలు ఉండవు. పారామీటర్స్ ఉండవు. హద్దులు, ఎల్లలు, కొలతలు, కొరతలు ఏమి ఉండవు. ఆయన నిన్ను ప్రేమిస్తానే ఉంటాడు. దట్ ఈస్ అగాపే లవ్. అందుకే ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ప్రేమిస్తే ప్రేమించేది మానవ ప్రేమ అంట. మానవ ప్రేమ ఏంటంట? నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తా, లేకపోతే చెక్కేస్తా. ప్రేమించకపోయినా ప్రేమించేది దేవుని ప్రేమ కాదంట, తల్లి ప్రేమ అంట. బట్ నువ్వు ద్వేషించినా నిన్ను ప్రేమించిన ప్రేమ దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిది? నువ్వు ద్వేషించినా నిన్ను ప్రేమించిన ప్రేమ దేవుని ప్రేమ. సార్ నాకు యేసుప్రభు వారు అంటే ఇష్టమేనండి, నేనేం ద్వేషించట్లేదంటే, నువ్వు యేసు ప్రభు వారిని ద్వేషిస్తా ఉన్నావు. ఎందుకంటే ఆయన పదే పదే నిన్ను పిలిచి ఆయన ప్రేమను తెలియజేస్తా ఉంటే, ఆయన ప్రేమను కాలదన్నుకొని నాకు లోక ప్రేమే కావాలని వెళ్తా ఉన్నావు అంటే, దేవుని ప్రేమించినట్ట, ద్వేషించినట్ట? చెప్పండి. దేవుని ప్రేమించినట్ట, ద్వేషించినట్ట? ద్వేషిస్తా ఉన్నావు. ప్రభువారు అదే చెప్పాడు, నాతో కలిసి నడవనోడు నాకు శత్రువే, నాతో కలిసి కట్టనోడు నా యొక్క రాజ్యాన్ని పడగొట్టేవాడే. యేసు ప్రభువారు చాలా క్లియర్ గా చెప్పాడు. ఏ మనుషుడు ఇద్దరు యజమానులకు దాసుడై ఉండనేరడు. వాడు ఒకడిని ప్రేమించి ఇంకొకడిని ద్వేషించాల్సిందే. అంటే నువ్వు లోకాన్ని ప్రేమించి దేవుణ్ణి ఏం చేయాల్సిందే? ద్వేషించాల్సిందే. లేదా దేవుణ్ణి ప్రేమించి లోకాన్ని ద్వేషించాల్సిందే. అంతే, దట్స్ ఆల్. ఆ ప్రేమల గురించి ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు దేవుడు. దేవుడు యొక్క ముఖ్య లక్షణం ప్రేమ అయితే, ఆ ప్రేమకు మూలం ఏంటి అంటే పరిశుద్ధత. అవుట్ ఆఫ్ హిస్ హోలీనెస్ హిస్ లవ్ విల్ కమ్. ఆయన యొక్క పరిశుద్ధతలోనే దేవుని ప్రేమ అనేది వచ్చుద్ది. ఎందుకంటే దేవుని ప్రేమ పరిశుద్ధమైంది కాబట్టి. దేవుని ప్రేమ ఎలాంటిది? పరిశుద్ధమైంది. ఇక్కడ గమనిస్తే దేవుడు ఏమంటున్నాడంటే, అక్కడికే వస్తా ఉన్నాను, ముగించుకుందాం. చెప్పండి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. ఎందుకు? ఎందుకు? ఆగండి, ఆగండి. ఎందుకు అంటే, సియోను అంటే ఎవరో కాదు, ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు. ఎందుకు అంటే, దేవుని ప్రజలు మాట వినకుండా దేవునికి విరోధంగా ప్రవర్తించారు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. దేవునికి వ్యతిరేకంగా కీడు చేశారు. అందుకే దేవుడి కోపం వాళ్ళ మీద రగులుకుంది. పరిశుద్ధుడు కదా. పరిశుద్ధుడైనప్పుడు పాపాన్ని శిక్షించకుండా ఆయన ఉండడు కదా. అందుకని తన ప్రవక్తల్ని పంపించాడు దేవుడు. ఎవరిని పంపించాడండి? ప్రవక్తలను పంపించాడు. మారండి, మీ బ్రతుకులు మార్చుకోండి, మీ పాపాన్ని విడిచిపెట్టండి, లోక జీవితాన్ని వదిలేసేయండి అంటే వాళ్ళు వినలా. ఒక ప్రవక్తనేమో చంపేశారు. ఒక ప్రవక్తనేమో నీళ్లు లేని బావిలో వేసి చాలా నెలలు ఆ బావిలోనే పడేశారు ఒక ప్రవక్తని. ఆ బావిలో మోకాళ్ళ లోతు బురద. ఆయన ఒకటొచ్చినా రెండొచ్చినా అందులోనే చేసుకోవాలి. ఒక రొట్టె ముక్కని ఇలా ఇసిరేసేవాళ్ళు ఆ బావిలోని. అట్లానే బతికాడు ఆయన. వినల మాట. వాళ్ళు చేసిన క్రూరమైనటువంటి నీచమైనటువంటి కార్యాలకు దేవుడు ఏం చేశాడంటే, మీరు మాట వినలేదు కాబట్టి, నా ప్రవక్తల్ని చంపారు, హింసించారు కాబట్టి 70 సంవత్సరాలు మీరు చెరలోకి వెళ్తారు. ఎన్ని సంవత్సరాలు?
ఆ బబులోను చెరకు అప్పగించాడు. ఇప్పుడు ఉన్న ఇరాక్ దేశమే అప్పుడు బబులోను. ఆ బబులోను చెరకు అప్పగించేశాడు. దేవుడు చాలా కాలం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉంటున్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినండి. దేవుడు చాలా కాలం కృప అనే ప్లాట్ఫామ్ మీద ఉంటాడు నీ కోసం. చాలా కాలం నీ కోసం కృప అనే ప్లాట్ఫామ్ మీద ఉంటాడు. ఒక్కసారి నీ విషయంలో ఆ కృప అనే ప్లాట్ఫామ్ నుంచి పక్కకు వచ్చేస్తే ఇక ఆయన ఉగ్రతే చూడాల్సి వస్తది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పాపాన్ని శిక్షించక మానడు. గుర్తుపెట్టుకోండి. దీర్ఘశాంతుడు. చాలా కాలం నీ పట్ల కృప చూపుతా, కృప చూపుతా, కృప చూపుతా, అయినా నువ్వు లోబడట్లేదు. అయినా కృప చూపుతున్నాడు. అయినా లోబట్ల కృప చూపుతున్నాడు. చూసి చూసి నేను తాసులో చూస్తాడు. తేలిపోయావు అనుకో, ఇక నీ పట్ల ఉగ్రత అనే ప్లాట్ఫామ్ మీదకొస్తాడు. అదే వాళ్ళకి జరిగింది 70 సంవత్సరాలు. 2 తరాలు పోయినాయి. ఎన్ని తరాలు పోయినాయి? బబులోను దేశంలో వెట్టి చాకిరీ చేశారు. వీళ్ళనుకున్నారు, మా దేవుడు మమ్మల్ని ఎప్పుడో ఇక మర్చిపోయాడు. 70 సంవత్సరాలంటే మామూలు విషయమా? కదా! ఒక సంవత్సరం దేవుడు నిన్ను వదిలేస్తే నీ పరిస్థితి ఏంటి? తట్టుకోలేము. అట్లాంటిది 70 సంవత్సరాలు దేవుడు వదిలేసాడు. వాళ్ళనుకున్నారు, మా దేవుడు మమ్మల్ని ఎప్పుడో మర్చిపోయాడు. మా దేవుడు మమ్మల్ని ఎప్పుడో విడిచిపెట్టేసాడు. మా దేవుడు మమ్మల్ని ఇక పట్టించుకోడు అని అనుకుంటా ఉన్న టైంలో దేవుడు యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, చూడండి, అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా నా ఉగ్రతను బట్టి, నా కోపాన్ని బట్టి మిమ్మల్ని శిక్షించే గాని నేను మీ పట్ల ప్రేమని చంపుకోలేదు. నేను మీ పట్ల ప్రేమని చంపుకోలేదు. దేవుడు మన మీదకు పంపే శిక్షలన్నీ ఏంటో తెలుసా? మనం లోబట్లేదు. మనం పాపంలో బ్రతుకుతా ఉన్నాం. దేవుడు ఏదో ఒక రకంగా మనకు పనిష్మెంట్ ఇస్తా ఉంటాడు. ఎందుకు ఆ పనిష్మెంట్ ఇస్తాడు అంటే, ఇకనైనా ఆయన వైపు తిరుగుతావేమో, ఇకనైనా దేవుని వైపు మళ్ళుతావేమో, ఇకనైనా మారు మనసు పొందుతావేమో, ఇకనైనా హృదయాన్ని ఆయనకి ఇస్తావు. దేవుడు అదే చెబుతున్నాడు. ఒరే బాబు, నా కోపం కొద్దీ మిమ్మల్ని శిక్షించా, నిమిషం మాత్రం మిమ్మల్ని విడిచితిని. దేవుడు అదే అంటాడు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు. కోపమేమో ఎంతకాలం ఉంటదంట? నిమిషం మాత్రం ఉంటది. ఆయన దయేమో ఆయుష్కాలం ఉంటదంట. అయితే నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. దేవుని కోపము నిమిషం మాత్రం ఉండును. ఆ నిమిషంలో నిన్నేమైనా చేయగలడు. అర్థమవుతా ఉందా? దేవుని కోపము నిమిషం మాత్రం ఉండును. ఆ నిమిషంలో నిన్నేమైనా చేయగలడు. నీకు కాలు తీసేయాలిరా లాభం లేదంటే ఏం తీసేయగలడు? చెప్పండి. వీడికి లాభం లేదురా ఒక కాలు తీసేయాలి అంటే ఏం చేయగలడు? తీసేయగలడు. నీకు లాభం లేదు ఒక కన్ను తీసేయాలనుకున్నాడు అనుకోండి ఏం చేయగలడు? తీసేయగలడు. కన్ను కాలు పోయేదాకా ఎందుకు? ముందుగానే దేవునికి లోబడితే మంచిది కదా! దేవుడు తన ప్రేమని చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, అయ్యా, గర్భమున పుట్టిన తన చంటి బిడ్డను కరుణించకుండా తల్లి మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను ఇందాక 3 రకాల ప్రేమలు చెప్పా గదా! ఇప్పుడు గూడా 3 రకాల ప్రేమలు చెప్పి నేను క్లోజ్ చేస్తా. మొట్టమొదటి ప్రేమ, ఇట్స్ ఎ మదర్స్ లవ్. ఎవరి ప్రేమ అది? మాతృమూర్తి ప్రేమ. రెండోది మాన్యుమెంట్ లవ్. సమ్‌టైమ్స్ మదర్స్ లవ్ మే బికమ్ ఏ మాన్యుమెంట్ లవ్. మూడోది మార్వెలస్ లవ్. మూడోదేంటి చెప్పండి? మార్వెలస్. 3 ప్రేమలు ఇక్కడ కూడా కనపడతా ఉంది. మాతృమూర్తి ప్రేమ, మర్చిపోయే ప్రేమ, మరువనటువంటి ప్రేమ. మెమరబుల్ లవ్. రకరకాల పేర్లుంటాయి. ఒక మాట చెప్తా మీకు. తల్లి పాలిచ్చేటువంటి తన చంటి బిడ్డని మర్చిపోద్దా? మర్చిపోదు. మర్చిపోవటానికి ఛాన్సు లేదు. అందుకనే ఒక ఒక భక్తుడు ఏమంటాడంటే, ఇంట్లో నలుగురికి ఆహారం ఉండి, ఎంతమందికి ఆహారం ఉండి? నలుగురికి ఆహారం ఉండి 5గురు వ్యక్తులుంటే, ఈరోజు నాకెందుకో ఆకలిగా లేదు అని మంచినీళ్ళు తాగి పడుకునేది అమ్మ అంటాడు. ఏమంటాడు? ఈరోజు నాకెందుకో ఆ! ఆకలిగా లేదురా
అని మంచినీళ్ళు తాగి పడుకునేది అమ్మ అంటాడు. అంటే ఆమెకి ఆకలి ఉంది, తన బిడ్డలు తింటే చాలు. నా బిడ్డల కడుపు నిండితే నా కడుపు నిండినట్టే అనుకునేది అమ్మ అంటాడు. చిన్నప్పుడు మనం అందరం పాలు తాగి పెరిగాం కదా, తల్లి దగ్గర ఏం తాగి పెరిగాం. అసలు ఆ పాలు ఎలాగొస్తాయో తెలుసా? తల్లి రక్తము పాలుగా మారితే ఆ పాలు తాగి పెరిగాం. అంటే ఏం తాగి పెరిగాం? రక్తం తాగి పెరిగాం. తన రక్తాన్ని మనకి పంచి కంటమే కాదు, తన రక్తాన్ని ఇచ్చి పెంచింది. తల్లి యొక్క ప్రేమ అంత గొప్పది. దేవుడు మానవాళికి తన ప్రేమను చెప్పాలనుకుంటా ఉన్నాడు. అందుకనే ముందధ్యాయాల్లో ఏమన్నాడంటే, ముందధ్యాయాల్లో చదవండి ఇంటికెళ్ళిన తర్వాత, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు. ఎందుకంటే దేవుడికి భూలోకంలో అత్యున్నతమైన ప్రేమ ఎవరిది అని ఆలోచించినప్పుడు ఆయన తల్లి కనపడింది. ఎవరు కనపడ్డారు? వీళ్ళకి నా ప్రేమ ఎంత గొప్పదో చెప్పాలనుకుంటే భూమి మీద ఏదైనా ఉదాహరణ ఉంది అంటే ఎవరు? ప్రేయసి ప్రేమికులు కాదు. తల్లి గుర్తొచ్చింది ఆమెకి, ఆయనకి. తల్లి ప్రేమించినట్టుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తా. అదేదో డాక్టర్లు కూడా చెప్తారుగా, ఒక స్త్రీ ఒక ప్రసవం జరిగింది అంటే శరీరంలో 270 ఎముకలు విరిగిన దాంతో సమానం అంటారు. ఇంకా ఎక్కువే అనుకుంటా బహుశా. ఇక్కడ డాక్టర్లు ఉంటే చెప్తారు. ఒక స్త్రీ ఒక బిడ్డను కంటే నార్మల్‌గా శరీరంలో 270 ఎముకలు ఇరిగితే ఎంత హాని జరుగుద్దో అంత హాని జరిగినట్టే అంటారు. అంత ప్రేమ పంచుద్ది. ఇప్పుడు దేవుడు తన ప్రేమని ఇంకా చెప్పాలనుకుంటున్నాడు. అరే నా ప్రేమ తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ గదా! దాన్నెట జెప్పాలి? దాన్నెట జెప్పాలి? అని ఆలోచించి, అబ్బాయ్ వారైనా మరుచుదురు గాని అన్నాడు. తమ్ముడిని లేపయ్యా కొంచెం. ఏది నాన్న? మొంగడుకొని రాపో. నాయనా, అయ్యా మొంగడుకొని రాపో లేచి. లే. ఓహో! లెగవటానికి కూడా కష్టంగా ఉందా? లే కడుక్కో పో. నేను కడిగిచ్చేది లేదు. ఆ! పో. సరే. ఏం జెప్పా? మధ్య మధ్యలో ఇలా బ్రేకులు పడితే నేను చెప్పేది మర్చిపోతా ఉంటా. నేను ఐన్‌స్టీన్ కన్నా తెలివైనోడిని తెలుసా? అర్థమై ఉంటది కొంతమందికి. ఆ! దేవుడు మరి ఎట్లా చెప్పాలి? నా ప్రేమ తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ గదా! అదెలా జెప్పాలి అని ఆలోచించి ఆయనేమన్నాడంటే, వారైనా మరుచుదురు గాని అన్నాడు. ఏమన్నాడండి? వారైనా మరుచుదురు గాని. మనం పాట పాడేటప్పుడు ఏమని పాట పాడతామమ్మా? ఆ! తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను అని పాడతాం మనం. మరచునేమో, తల్లి అయిన మరచునేమో నేను నిన్ను, కానీ బైబిల్ అలా చెప్పలా. వారు మరచుదురు అన్నాడు. ఏమన్నాడు? వారు మరచుదురు. అవునా కాదా? మర్చే తల్లులు ఉంటారా? ఇప్పుడు దాకా అద్భుతంగా చెప్పి ఇప్పుడు మర్చే తల్లులు ఉంటారంటే ఎట్ట చెప్పాం సార్ అంటారా? మరి అట్లాంటి తల్లులు ఉన్నారు కాబట్టే అక్రమంగా సంతానాన్ని గాని చెత్త కుప్పలో పడేసి వెళ్ళిపోతా ఉంటే పందులు, ఎలుకలు, కుక్కలు ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి పసికందును నాకుతా ఉంటే ఆ టీవీ లేనోడొచ్చి ఆ బిడ్డను చూపించి ఆ రోజంతా ఒకటే టైటిల్, కన్న బిడ్డను వదిలేసిన కసాయి తల్లి. ఏమని టైటిల్ ఇస్తాడండి? కన్న బిడ్డను వదిలేసిన లేరా? మర్చిపోయే తల్లులు లేరా ఈ లోకంలో? నేను వైజాగ్‌లో 7 సంవత్సరాలున్నా. అక్కడ కింగ్ జార్జ్ హాస్పిటల్ అని ఒక మిషనరీ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటది. పెద్దదనమాట. కింగ్ జార్జ్ హాస్పిటల్. ఆ హాస్పిటల్‌కి ఒక వింత కేసొచ్చింది. ఏంటి ఆ వింత కేసంటే 10 సంవత్సరాల చిన్న పిల్లోడు పురుగుల మందు తాగి చచ్చిపోయాడు. డాక్టర్లకి, పోలీసులకి అనుమానం వచ్చింది. అసలు 10 సంవత్సరాల పిల్లోడికి పురుగుల మందు తాగాల్సిన అవసరం ఏంటి? ఆ వయసులో ఉన్నోడికి ఆత్మహత్య అనే సంగతి తెలుసుద్ది అసలు అని ఇన్వెస్టిగేషన్ చేస్తే, డాక్టర్లేమో పోస్ట్‌మార్టం చేశారు. పోలీసులేమో ఇన్వెస్టిగేట్ చేస్తే
తేలినటువంటి ఫలితార్థం ఏంటో తెలుసా? కన్న తల్లి. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక వ్యక్తి. కన్న తల్లి, ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక వ్యక్తి. వాళ్ళిద్దరూ కలిసి, ఈడు మన అక్రమ సంబంధానికి అడ్డంగా ఉన్నాడు, వీడిని అడ్డం తొలగించుకుంటే మనకే సమస్య ఉండదని కన్న తల్లి వాడి చేత బలవంతంగా పురుగుల మందు దాపించి చంపింది. లేరా మర్చిపోయే తల్లులు? దేవుడికి తెలియదా? అందుకే దేవుడు అంటాడు, నా ప్రేమ అంతకంటే మించిన ప్రేమ కదా, కన్న తల్లి కన్నా మించిన ప్రేమ కదా. అందుకే దేవుడు అన్నాడు, వారైనా మరుచుదురు గాని నేను నిన్నైతే మరువను. మర్చిపోనటువంటి ప్రేమ. ఇందాక చెప్పే కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశించక నిత్య జీవం పొందినట్లు, ఆయన నశించక నిత్య జీవం పొందటానికే ఆ దేవుడు నిన్ను ప్రేమించి ఈ లోకానికి దిగి వచ్చి సిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించి, దేవుడు ప్రేమించాడంటే ఆ ప్రేమ క్రియారూపకంగా తెలియజేశాడు. మాటల రూపంలో కాదని చెప్పింది, క్రియల రూపంలో చెప్పాడు. అర్థమవుతా ఉంది. అందుకే ఇక్కడ రుజువు చూపించాడు. ఏమంటున్నాడు? చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ఎక్కడ చెక్కున్నాడంట ఆయన? ఎక్కడ చెప్పుకున్నాడు తమ్ముడు? చెప్పండి, నిద్రపోయింది చెప్పండి. అరచేతుల మీద చెక్కున్నాడంట ఆయన. నేను బైబిల్ చదివేటప్పుడు ఎట్లా చదువుతానంటే, అక్కడ ఉన్నట్టుగా చదువుతా, ఆలోచిస్తూ చదువుతా. ఇప్పుడు దేవుడు ఒక అలంకార భాషలో చెబుతున్నాడు. అలంకార భాష ఇది. దేవుడు ఆత్మస్వరూపి కదా వాస్తవానికి. ఆయనకు ఒక శరీరం ఉన్నట్టు, ఆ శరీరంలో అరచేతుల మీద ఆయన చెక్కున్నాడు. అంతే కదా. ఇప్పుడు పెళ్ళయింది, అమ్మాయిని అత్తింటికి పంపించేటప్పుడు తల్లిదండ్రులు అంటారు, అమ్మాయి తల్లిదండ్రులు, అయ్యా మా ఇంట్లో సుకుమారంగా పెరిగిందయ్యా, జాగ్రత్తగా చూసుకోండి అయ్యా అంటే అల్లుడు ఏమంటాడు? అల్లుడు ఏమంటాడు? పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అంటాడు. ఏమంటాడు? అంటే రోజు ఒక గంప పూలు తెచ్చి దాంట్లో పెట్టి చూసుకుంటాడనే. అలంకార భాష. దాన్ని ఏమంటారంటే జాగ్రత్తగా చూసుకుంటాను. అలాగే దేవుడు నిన్ను నా అరచేతుల మీద చెక్కి ఉన్నాను అన్నాడు. నాకు అప్పుడు వచ్చిన ఆలోచన ఏంటంటే, చెక్కుకోవటానికి చాలా ప్లేసులు ఉంటాయి. నా ఛాతి మీద చెక్కున్నా అనలేదు, నా నుదుటి మీద, నా వీపు మీద అనలేదు, కానీ ఎక్కడ చెక్కున్నా అన్నాడు? ఎందుకన్నాడు చెప్పండి? ఆలోచన చేయండి. ఎందుకు అరచేతుల్లో చెక్కున్నా అన్నాడు? చెప్పండి, ఆలోచన చేయండి. ఏ పని చేసినా మన కళ్ళ ఎదుట కనపడే ఏంటి? అరచేతు. ఉదయం దుప్పటి తీసిన కాడి నుంచి సాయంత్రం దుప్పటి కప్పేదాకా ఏం వాడతాం? ఆ చేతులు వాడతాం. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా కళ్ళ ఎదుట నువ్వు ఎప్పుడు ఉన్నావు, నేను నా జ్ఞాపకాల్లో నిన్ను అసలు మర్చిపోను. మర్చిపోవాలన్నది నా వల్ల కాదు. దేవుడు చెప్పేది అదే. దేవుడు చెప్పేది కూడా అది. ఎట్లా ప్రేమిస్తున్నాడు సార్ దేవుడు నన్ను అంటే, ఈ రోజు నేను ఇక్కడ తెచ్చి కూర్చోబెట్టాడు ఆయన. కూర్చోబెట్టి తన ప్రేమను నీకు చెప్తా ఉన్నాడు. ఈ ప్రేమను కాదనుకొని వెళ్ళిపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. రేపు నువ్వు నరకంలో అల్లాడుతా ఉంటే చూసి ఆయన దుఃఖపడతాడు, కానీ ఆయన ఏం చేయలేడు. ఎందుకో తెలుసా? నువ్వు ఎన్నుకుంటున్నావు చాయిస్. చాయిస్ నువ్వు ఎన్నుకుంటున్నావు. నాకు వద్దండి దేవుడు వద్దు, నాకు కావాలండి. నువ్వు ఎన్నుకునేదే చాయిస్. అర్థమవుతా ఉందా? అందుకని ఒక భక్తుడు ఏమన్నాడంటే, దేవుడు మానవాళిని ఎంతో ప్రేమించాడు, ప్రేమించి మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. ఏమిచ్చాడండి? నీకు గనక స్వేచ్ఛని ఇవ్వలేదనుకో, ఆయన ప్రేమగల్లోడు కాదు. ఆయన ఏం గల్లోడు కాదు? ప్రేమగల్లోడు కాదు. అందుకే ఆయన అంటాడు, దేవుడు మానవాళిని ప్రేమించాడు, ప్రేమించి స్వేచ్ఛనిచ్చాడు, ఆ స్వేచ్ఛను గౌరవించటానికే నరకాన్ని ఇచ్చాడు అంటాడు. నీ స్వేచ్ఛను గౌరవించటానికే ఏమిచ్చాడంట? నరకం మనుషుల కోసం ఏర్పాటు చేసింది కాదు, సాతానుడికి వాడు అనుచరులకు ఏర్పాటు చేసింది. కానీ ఈరోజు నువ్వెన్నుకుంటున్నావు, నాకొద్దు, నాకు దేవుడు వద్దు. నేనంటాను, ఈ లోకంలో దేవుడితో కలిసి బతకలేనోడివి, బతకలేని దానివి, రేపు చచ్చిపోయిన తర్వాత ఆయన తట్టకు బతుకుతావు. అర్థమవుతా ఉందా? ఈ లోకంలో నాకు దేవుడు వద్దు, దేవుడితో నాకు సహవాసం వద్దు,
దేవుడి సన్నిధి వద్దు, నేను దేవుడి సన్నిధికి రాను అంటే చచ్చిపోయినాక మాత్రం ఆయన సన్నిధికి ఎట్లా వెళ్తావు? ఆలోచన చేయి. ఈ లోకంలో నడవలేనివాడివి తల్లిదండ్రులతో మాత్రం నడవా? తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు కావాలా? ఇదేమి న్యాయం? తల్లిదండ్రులతోటైతే నడవు, తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవు, కానీ తల్లిదండ్రుల ఆస్తి మాత్రం ఇదే న్యాయం? దేవుడితో నడవు, దేవుడికి ఇష్టానుసారమైన జీవితం జీవించవు, దేవుడితో కలిసి బ్రతకవు, చచ్చిపోయిన తర్వాత మాత్రం ఏం కావాలా? ఆయన స్వాస్థ్యం కావాలా? పరలోకం ఎట్లా దొరుకుద్ది? అన్యాయం కాదు? ఆయనేమో నిన్ను ఆ నా అరచేతుల్లో పెట్టుకొని చూసుకుంటున్నాను కదా. ఈ రోజు వరకు మనకి ఏమైనా తిండి తక్కువైందా? మనం అనుకుంటున్నాం తల్లిదండ్రులు బతికిస్తున్నారు అనుకుంటున్నాం. తల్లిదండ్రులకు దేవుడు ఇస్తేనేగా. ఆఫ్రికా దేశాల్లో ఎంతమంది రోజుకి అన్నం లేకుండా చచ్చిపోతున్నారో తెలుసా? భారతదేశం హంగర్ ఇండెక్స్ లో ఎన్నో ఎన్నో స్థానంలో ఉంది. హంగర్ ఇండెక్స్ లో 150 స్థానంలోనే ఉంది. హంగర్ ఇండెక్స్ లో ఇంకా ఆకలి చావులు ఉన్నాయి. మరి నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? తిండితో పోషిస్తా ఉన్నాడు, బట్టలతో పోషిస్తా ఉన్నాడు, ఏ తక్కువ లేకుండా చూసుకుంటా ఉన్నాడు. అరచేతుల్లో పెట్టుకొని అది దేవుని ప్రేమ. నా అరచేతుల్లో నేను చెక్కుకున్నాను అన్నాడు, రాసుకున్నాను అల్లా. ఏమన్నాడు? రాసుకోవడానికి చెక్కుకోవడానికి తేడా ఏంటి చెప్పాలా? రాసుకోవడానికి చెక్కుకోవడానికి తేడా ఏంటి? రాసుకుంటే చెరిగిపోద్ది, చెక్కుకుంటే చెరిగిపోదు. ఏది ఈజీ, ఏది కష్టం? రాసుకోవటం ఈజీయే, చెక్కుకోవటం చాలా కష్టం. దాని అర్థం ఏంటో తెలుసా? నీకోసం నా చేతుల్లో మేకులు కొట్టించుకున్నా, నీకోసం నా కాళ్ళలో శీలలు కొట్టించుకున్నా, నీకోసం నా తల మీద ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నా, నీకోసము నా యొక్క శరీరంలో 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నా. ఎవరి కోసం? నీకోసం. నీకు ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటే పరలోకానికి చేరతావు. నాకు అవసరం లేదు అని దుర్వినియోగం చేసుకుంటే నరకానికి చేరతావు. చాయిస్ ఈజ్ యువర్స్. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ దాకా స్మోకర్గా ఉన్నా, డ్రింకర్గా ఉన్నా. నా ఇంటర్మీడియట్ స్టేజ్లోనే నేను గంజాయి తాగినోడిని, అలాంటి క్యారెక్టర్తో బ్రతికినోడిని. జీవితంలో అంతా నష్టపోయి మనశ్శాంతి లేకుండా బ్రతుకుతా ఉన్నప్పుడు నా స్నేహితుడు నరసింహారావు, తన చౌదరీసు కానీ ప్రభుని నమ్ముకున్నాడు. వాడి ద్వారా యేసు ప్రభు వారి యొక్క ప్రేమను నేను గుర్తించా, రుచి చూసా. మీకు లాగానే మీరు ఈరోజు వన్ డే రిట్రీట్కి వచ్చారు. నేను ఒక క్యాంప్కి వెళ్ళా ఈ ఆగస్ట్ నెలలో లవ్ క్యాంప్. ఆ క్యాంప్ పేరు కూడా లవ్ క్యాంపే, ప్రేమ గురించి విన్నాను. జీవితంలో తండ్రి ప్రేమను కోల్పోయా. మా నాన్నగారు నా 10th క్లాస్లోనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. తండ్రి ప్రేమ అంటే ఏంటో నాకు సరిగా తెలియదు. మా అన్న ఉన్నాడు అంటేనేమో వాడు ఒక శాడిస్ట్ మైండ్, వాడు ఏ కాడికి హింసించుకొని తినేవాడు. అన్న ప్రేమ కూడా నాకు లేదు. మీకులానే కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఒక అమ్మాయి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి మోసం చేసింది. మోసపోయినటువంటి ప్రేమను చూసా. ఇన్నిటి మధ్య వాస్తవానికి 10th క్లాస్ స్కూల్ సెకండ్, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి తాగుడికి అలవాటు పడి ఫెయిల్ అయిపోవటం జరిగింది. నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు నా స్నేహితుడు అన్నాడు ఒక మాట, ఎలా ఉందిరా నీ జీవితం ఇప్పుడు అన్నాడు. చాలా బాధగా ఉందిరా. ఏమనిపిస్తా ఉంది? చచ్చిపోవాలనిపిస్తా ఉంది అంటే నా స్నేహితుడు అన్నాడు, నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదురా, ఆల్రెడీ నీ పాపాల కోసం చనిపోయినటువంటి దేవుడు ఉన్నాడు. ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పాడు. నేనుండి ఇట్లా అంటున్నందుకు ఏమనుకోవద్దు, నువ్వు అసలు కమ్మోడివేనా? అదేందిరా, మరి నువ్వెవరో దేవుడు నాకు పరిచయం చేస్తావేంది అంటే వాడు ఒక నవ్వాడు. నవ్వి, దేవుడు దేవుడైతే అందరికీ దేవుడు అవుతాడు, దేవుడు కాకపోతే అసలు ఎవరికి దేవుడు కాకుండా పోతాడు. యేసు ప్రభు వారికి ఉన్న పేరు లోక రక్షకుడు. లోకాన్నంతటినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయనకి నీ హృదయం ఇచ్చి చూడు అన్నాడు. నాకు బాగా గుర్తుంది. ఆగస్టు 13వ తారీఖు సాయంకాలం 4:30 సమయంలో ఒక క్యాంపులో ఒక అన్న ద్వారా యేసు ప్రభు వారి యొక్క ప్రేమను గుర్తించా. యేసు ప్రభు వారికి ప్రార్థన చేశా, ప్రభువా నువ్వు నిజంగా రక్షకుడివి, పాపుల రక్షకుడు అయితే, నువ్వు వచ్చింది నా కోసమేనైతే, ఇదిగో నేను పాపిని,
అనేకమైన పాపాల్లో మునిగి తేలుతా ఉన్నాను. మనశ్శాంతి లేని జీవితాన్ని గడుపుతా ఉన్నాను. ఎవరో ఒక 10 కేజీల రాయి నా గుండెలో పెట్టి, మోసుకొని తిరుగురా అంటే ఎంత భారంగా తిరుగుతామో, అంత భారంగా ఉంది హృదయం. జీవితంలో అన్నీ నష్టపోయానే అనేటువంటి బాధ. గిల్టీనెస్ తోటి ఫీల్ అవుతా. ప్రభువా నీకేమైనా చేతనైతే నా ఈ గుండె భారాన్ని తగ్గించు. నా పాపాలు క్షమించి నీ రక్తంలో కడుగు. నన్ను నీ బిడ్డగా చేసుకో. నాకు అలవాటైనటువంటి వ్యసనాల నుంచి నన్ను విడిపించు అని 5 నిమిషాలు ప్రార్థన చేశా. 5 నిమిషాల ప్రార్థన. నా బ్రతుకులో ఒక ట్రెమెండస్ చేంజ్, ఒక గొప్ప మార్పుని నేను చూసా. ఏంటి ఆ మార్పో తెలుసా? ఎవరో నా హృదయంలో చేయి పెట్టి, ఆ హృదయంలో ఉన్న భారాన్నంతా తీసేసిన అనుభవాన్ని పొందా. అక్కడ వింటున్న వాక్యం వింటా ఉంటేనే నా మనసు తేలికైపోతా ఉంది. నా హృదయంలో గొప్ప మార్పొస్తా ఉంది. నాకెంత ఆనందంగా ఉంది అంటే, తర్వాత బైబిల్ చదువుతా ఉంటే, ఆ బైబిల్‌లో మాటలున్నాయి. దేవుని నమ్ముకున్నోడికి శక్యము గాని, మహిమాయుక్తమైనటువంటి ఆనందంతో నింపుతాడంట. దాన్నే రక్షణ ఆనందం అన్నారు. ఆ ఆనందంతో నేను నింపబడ్డా. నా స్మోకింగ్ ఎటుపోయిందో తెలియదు. నా డ్రింకింగ్ ఎటుపోయిందో తెలియదు. అంతేకాదు, నువ్వంటే నాకిష్టం అని చెప్పి మోసం చేసిన అమ్మాయి తర్వాత 2 సంవత్సరాలు నాతో పాటు కలిసే చదివింది. నాకే ఫీలింగు లేకుండా దేవుడు చేశాడు. నేను ఫస్ట్ క్లాస్‌లో డిగ్రీ పాస్ అవ్వటానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ అమ్మాయి ఫెయిల్ అయిపోయింది. 67% ఇచ్చాడు నాకు డిగ్రీలో. తర్వాత పీజీ ఎంట్రన్స్ రాసినప్పుడు దేవుడు 63 ర్యాంక్ ఇచ్చాడు. రాష్ట్రంలో 63 ర్యాంక్‌తో ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ ఉంది గదా! ఆ యూనివర్సిటీలో దేవుడు నాకు ఫ్రీ సీట్ ఇచ్చాడు ఎంఎస్సీ చేయటానికి. నా స్నేహితులందరూ వేలకు వేలు డొనేషన్స్ కట్టి చదివాడు. నాకు దేవుడు మాత్రం ఫ్రీ సీటు కోల్పోయిన జ్ఞానమంతా ఇచ్చాడు. పీజీ అయిపోయిన తర్వాత ఏ కాలేజీలో అయితే ఫస్ట్ ఇయర్ తప్పానో, ఏ కాలేజీలో అయితే జులాయిగా తిరిగానో, ఏ సార్లయితే తిట్టారో, దేవుడు ఏం చేశాడంటే అదే కాలేజీలో ఎవరైతే తిట్టారో ఆ సార్ల పక్కన కూర్చొని లెక్చరర్‌గా పనిచేసే అవకాశాన్ని ఇచ్చాడు. యేసుప్రభు వారు ఏం చేయగలరు? చెప్పండి. పాడైపోయిన జీవితాల్ని పైకి లేపి నిలబెట్టగలరు. అప్పటిదాకా ఒరే గిరే అన్నోళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, సార్ అంటారు. మీరు నన్ను సార్ అంటావు ఎంత? ఒరే అనండి నాకు హ్యాపీగా ఉంటదంటే, లేదు లేదు. ఇప్పుడు మీరు మా తోటి లెక్చరర్. ఎవరైతే ఆ కాలేజీలో రాజకీయంగా నాకు మందు పోపిచ్చి, రాజకీయంగా తిప్పుకున్నాడో అది కోడెల శివప్రసాదరావు గారి కాలేజీ నసరావుపేటలో. అందుకని మా సార్ ఒకాయన మందు పోపిచ్చి తిప్పించుకునేవాడు ఆయనంట. ఆయనన్నాడు, "నువ్వు నా ఎమ్మట డిగ్రీ సెకండ్ ఇయర్‌లో ప్రభువుని నమ్ముకున్నావు గదా! నువ్వు నాతో పాటు తిరగకపోతే నీకు ప్రాక్టికల్ మార్క్స్ తగ్గిచ్చేస్తా." తగ్గిచ్చేయండి సార్ నాకేం ఇబ్బంది లేదు. నేను యేసుప్రభు వారిని నమ్ముకున్నా. ఇక మీదట మందు తాగను. రాజకీయంగా మీతో పాటు తిరగను. ప్రాక్టికల్ మార్క్స్ కోసేసాడు నన్ను. సగానికి సగం కోసేసాడు. అయితే దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? తన ఉద్యోగంలో నుంచి పీకేసి ఆ ఉద్యోగం నాకిచ్చారు. దేవుడు చేసే కార్యాలు అలాగుంటాయి. అరే వీడంతా కాలేజీలో గొడవలు పెడతా ఉన్నాడు. అసలు వీడిని లెక్చరర్ పోస్ట్ నుంచి తొలగించండి అని ఆయన తొలగించారు. తర్వాత నేను రెజ్యూమ్ పెట్టుకున్న వెంటనే నాకు ఆ పోస్టు ఇచ్చారు. దేవుడు చేసే కార్యాలు అలాగా. డిగ్రీ సెకండ్ ఇయర్ 2 సంవత్సరాలు అక్కడ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశా. తర్వాత దేవుడు అన్నాడు, "నువ్వు యవ్వన కాలంలో నీ జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నప్పుడు నేను నిన్ను రక్షించుకున్నా గదా! నీ బ్రతుకును బాగు చేశా గదా! నిన్ను ఆశీర్వదించా గదా! మరి అనేక మంది యవ్వనస్తులు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటా ఉన్నారు. నా ప్రేమను వారికి తెలియచేయాలి. నేను వారి కొరకు ప్రాణం పెట్టాను. సిలువలో రక్తం కార్చానన్న సంగతి వారికి తెలియచేయాలి. నువ్వు నా సేవకురా" అన్నాడు. నేనన్నా, "అంతకంటే భాగ్యమా ప్రభువా? ఖచ్చితంగా వస్తా." దేవుడు ఆ రోజు నాకిచ్చిన ప్రామిస్ ఏంటంటే, "నువ్వు ఉద్యోగాన్ని వదిలేసి వస్తున్నావు కాబట్టి, నీకు ఉద్యోగం ఉన్న భార్యనిస్తా." దేవుడు నాకు వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడాడు. "మట్టిలో నీ బంగారాన్ని పడేయి, నేను నీకు బంగారంగా ఉంటా." 11 సంవత్సరాల తర్వాత నేను మర్చిపోయా ఆ సంగతి. దేవుడు గవర్నమెంట్ టీచర్‌ని నాకు భార్యగా ఇచ్చాడు. నేను మర్చిపోయా ఆ సంగతి. దేవుడు తన వాగ్దానాల విషయంలో తప్పిపోయేవాడు కాదు. పైసా కట్నం తీసుకోవాలా? ఇప్పుడు దేవుడు నెల నెల 80,000 కట్నం ఇస్తానే ఉన్నాడు. 2 బిడ్డలతోటి ఆశీర్వదించాడు. అర్థమైందా మీకు? కొంతమందికి అర్థమైనట్టు. పైసా కట్నం తీసుకోలేదు గానీ దేవుడు నెల నెల రూ. 80,000 జీతం రూపంలో కట్నం ఇస్తానే ఉన్నాడు. అది నేను చెప్తా. 2 బిడ్డలనిచ్చాడు.
ఇప్పుడు దర్శి అనే పట్టణంలో ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ నేను పాస్టర్గా ఉంటా ఉన్నాను. మా సంఘ సభ్యులే 300 మంది కుటుంబాలు. 1000 కుటుంబాలకి నేను పాస్టర్ని. 1000 కుటుంబాలకి. అక్కడ 1000 కుటుంబాలకి పెళ్లిళ్ళైనా, సమాధులైనా, 1000 అయినా నేనే చేయాలి. దేవుడు ఎప్పుడో మరి గంజాయి తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకున్న నా జీవితాన్ని అద్భుతంగా మార్చి, రక్షించుకొని, ఈరోజు అనేక మంది యవ్వనస్తులను జీవితాలను వెలిగించడానికి దేవుడు నన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను రక్షిస్తాడు, నిన్ను క్షమిస్తాడు, నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు. నీ జీవితాన్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయన నిన్ను కట్టడానికే వచ్చాడు గాని పడగొట్టడానికి రాలా. ఆయన నిన్ను రక్షించడానికే వచ్చాడు గాని శిక్షించడానికి రాలా. ఎప్పుడు నీ జీవితం ఆశీర్వాదం ఉంటదంటే నీ హృదయాన్ని ఆయన చేతుల్లో పెట్టినది. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ప్రియమైన తమ్ముడు, చెల్లి, ఒక కొద్ది నిమిషాల్లో మనం ఇక్కడి నుంచి వెళ్ళబోతా ఉన్నాం. ఒకసారి నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకుంటావా? నీ లైఫ్ ఎటు పోతా ఉంది? నీ ప్రయాణం ఎటు? నీ జర్నీ ఎటు కొనసాగుతా ఉంది? నాశనం వైపుకా? పరలోకం వైపుకా? దేవుని ప్రేమ వైపుకా? లోక ప్రేమల వైపుకా? దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు ఈ దినాన. ప్రియమైన తమ్ముడు, చెల్లి, ప్రాణం తీస్తా అనే ప్రేమలు ఉన్న ఈ లోకంలో నీ కోసం నా ప్రాణం ఇస్తా అని ఇచ్చేసినటువంటి ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమకు నువ్వు బద్ధుడివి, బద్ధురాలివైతే, ఆ ప్రేమకు నీ జీవితాన్ని అప్పగించుకుంటే, ఆ ప్రేమకు నీ హృదయాన్ని అప్పజెప్పుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావు. ఆ ప్రేమ నీకు కావాలి, ఆ రక్షణ నీకు కావాలి, ఆ ఆశీర్వాదం నీకు కావాలి అనుకుంటే నీ కుడి హస్తాన్ని ఎత్తి యేసయ్యకి ఒకసారి చూపించు. నేను నీ కోసం ప్రార్థన చేసి క్లోజ్ చేస్తాను. నీ కుడి హస్తాన్ని యేసయ్యకి ఒకసారి చూపించు. థ్యాంక్ యూ. కళ్ళెత్తొద్దు, కళ్ళు మూసుకోండి. నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఉన్నారా? థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. కళ్ళు వంచండి. ఎందుకు కళ్ళు ఎత్తి చూస్తున్నావు నువ్వు? ప్రభు నీ కోసమే ప్రాణం పెట్టాడు. ప్రియమైన తమ్ముడు, చెల్లి, ఎవరైనా ఉన్నారా? ఇదిగో నేను రక్షించబడాలనుకుంటా ఉన్నాను, నా పాపాలు క్షమించబడాలనుకుంటా ఉన్నాను, నా జీవితాన్ని నేను ఆయనకి అప్పగించాలనుకుంటా ఉన్నాను అనుకునే వాళ్ళు ఉన్నట్లయితే మీ కుడి హస్తాన్ని ఎత్తి యేసయ్యకి ఒకసారి చూపించండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. దేవుడు నేను దీవించిన గాక. చెప్పాను కదా. థ్యాంక్ యూ చెల్లెళ్ళు. మే గాడ్ బ్లెస్ యూ. ఈ లోకంలో తీసుకునే నిర్ణయాల్లోకెల్లా గొప్ప నిర్ణయం ఏదన్నా ఉంది అంటే యేసు ప్రభు వారికి మీ హృదయాన్ని ఇవ్వటం. ఆయన మీ పాపాలు క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు. నీ యొక్క స్వేచ్ఛను ఉపయోగించుకొని పరలోకానికి చేరతావా? నీ స్వేచ్ఛను కాలదన్నుకొని నరకానికి వెళ్తావా? చాయిస్ ఇస్ యువర్స్. దేవుడు రేపు నరకంలో నిన్ను చూసి బాధపడగలడు గాని ఆయన ఏమి చేయలేడు. ఇంకెవరైనా ఉన్నారా? దేవుని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాను. ఇంకెవరినుంటే మీ కుడి హస్తాన్ని చూపించండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ. దేవుడు నేను దీవించును గాక. ఒక మాట నన్ను స్పష్టంగా చెప్పనివ్వండి. ఇక మీదట ఏ మనిషి కూడా వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళరు గాని ఆ పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేసిన యేసయ్యను నాకొద్దు అంటున్నావు చూడు, దానివల్ల నువ్వు నరకానికి వెళ్తావు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైతే అలా చేతులు ఎత్తారో మీరున్న చోటనే ఒకసారి లేచి నిలబడతారా? మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఎవరైతే అలా చేతులు ఎత్తారో తమ్ముళ్ళు, ఇందాక చేతులు ఎత్తిన వారు దయచేసి లేచి నిలబడండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఇందాక చేతులు ఎత్తిన వారు తమ్ముళ్ళు, మీరున్న చోటనే లేచి నిలబడతారా? కళ్ళు మూసుకొని. ఎవరు తలెత్తొద్దు, కళ్ళు మూసుకోండి. చేతులు ఎత్తినటువంటి బిడ్డలు ఒకసారి లేచి నిలబడతారా? మీకోసం నేను ప్రార్థన చేస్తాను.
చేతులు ఎత్తిన వారు, ఇందాక చేతులు ఎత్తారు కదా, లేచి నిలబడండి. చేతులు ఎత్తిన వారు లేచి నిలబడండి. దయచేసి మీకోసం నేను ప్రార్థన చేసి ముగించాలని కోరుతా ఉన్నాను. లేచి నిలబడండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దిక్కులు చూడవద్దు, లేచి నిలబడండి. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను. ఇంకెవరైనా ఉన్నారా? నా జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితాలను కూడా మారుస్తాడు. నన్ను రక్షించిన దేవుడు మిమ్మల్ని కూడా రక్షిస్తాడు. ఒకవేళ లెగవటానికి కష్టంగా ఉన్నవాళ్ళు మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. తల్లికి మించినటువంటి ప్రేమ, తల్లి కన్నా మిన్నగా ప్రేమించి సిలువలో ప్రాణం పెట్టినటువంటి ప్రేమ, ఆ ప్రేమ నీకు అర్థమైతే ఆయన నీ బ్రతుకును మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే అలా లేచి నిలబడ్డారో మీరు నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. ప్రేమగల యేసు, చెప్పండి నాయన. ప్రేమగల యేసు, కృపగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ప్రేమ తల్లి కన్నా మించినటువంటి ప్రేమ, లోకములో ప్రేయసి ప్రేమికుల కన్నా మించినటువంటి ప్రేమ. ఆ ప్రేమతో నన్ను ప్రేమించారు, నా కొరకై సిలువలో ప్రాణం పెట్టారు. యేసయ్యా, నీ రక్తములో నా ప్రతి పాపాన్ని కడిగి నన్ను మీ బిడ్డగా చేసుకొని నన్ను రక్షించండి, నన్ను విమోచించండి. విలువైనటువంటి రక్షణ నాకిచ్చి నా హృదయంలోకి రండి. ఈ క్షణాన మరణించిన మీతో ఉండే భాగ్యాన్ని నాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, మరి దినమున ఎంతమంది అయితే నేను రక్షకుడుగా అంగీకరించి మరి వారి హృదయాల్లోకి ప్రభా మరి మిమ్మల్ని చేర్చుకున్నారో వారందరినీ కూడా ప్రభా రక్షించి దీవించండి. అంతేకాదు ప్రభా, మరి ఎవరైతే లోకాశల్లో లోక ప్రేమల్లో మునిగిపోయి ఉన్నారో వారు ఆ ప్రమాదంలో పడి జీవితాల్ని సర్వనాశనం చేసుకోక ముందే ప్రభా వారిని రక్షించండి, కనికరించండి, దీవించండి. అదే రీతిగా మరి కూర్చొని ఆలోచిస్తున్నటువంటి బిడ్డలతో కూడా మీరు మాట్లాడండి. మరి వారికి ఇచ్చినటువంటి స్వేచ్ఛను కాలదన్నుకోకుండా కృప అనే ప్లాట్ఫామ్ మీద వాళ్ళు ఉండగానే ప్రభా మరి వారి హృదయాలు నీకు ఇచ్చే కృపా భాగ్యాన్ని దయచేయమని బిడ్డలను దీవించి కనికరించు. అలాగే ఈ దినమున ఈ వన్ డే రిట్రీట్ నిర్వహిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. సియోను సహవాస పెద్దలను, సంఘస్థులను ప్రభా మరి మీరు దీవించి కనికరించమని, ఇంకా ఈ సంఘాన్ని దినదినాభివృద్ధి జరిగించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి, మీకోసం ప్రార్థన చేస్తా ఉంటాం.